మాటకు మాట కాదు, అదిరిపోయే ఆటే వాటన్నింటికీ సమాధానం అనేది సంజు స్పెషాలిటీ. ఫైనల్కు ఒకరోజు ముందే తన సోదరిని బావని కోల్పోయిన ఇషాన్ కిషన్. సంజు శాంసన్ ఫైనల్ ముందు రాత్రి సచిన్తో 25 నిమిషాల ఫోన్ కాలే ఈరోజు కప్పొచ్చేలా చేసింది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఇద్దరు కూడా పడిలేచిన కెరటాలే. ఇద్దరి లైఫ్లో జరిగినటువంటి ఆ ట్రాజడీస్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. సంజునా, మాకు నమ్మకం లేదయ్యా, ఎప్పుడు ఇంపార్టెంట్ మ్యాచ్లలో విఫలమవుతాడు, అతడికి అవకాశాలు ఎందుకు, ఇలాంటి మాటలు ఎన్నో విన్నాడు. అయినా సరే తన నోటి నుంచి పల్లెత్తు మాట కూడా రాలేదు. ఓర్పు సహనంతో సత్తా చాటితే ప్రపంచమే తన చెంతకు వస్తుందని నిరూపించాడు కేరళ ఆటగాడు సంజు శాంసన్. నిరంతరం శ్రమిస్తూనే పైన మనం అనుకున్న మాటల్ని పూర్తిగా అపోజిట్గా ఈ ప్రపంచ కప్లో సంజు గేమ్ ఉంది. టీమిండియా ఆడినటువంటి 3 డూ ఆర్ డై మ్యాచ్లో అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. టోర్నీలోనే 5 మ్యాచ్లను మాత్రమే ఆడిన సంజు ఏకంగా 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. దీని వెనుక నిరంతర శ్రమ, కఠోర సాధన ఉంది. సంజు మ్యాచ్ ఆడాల్సినటువంటి సమయంలో ఎంత కష్టపడతాడో జట్టుకు దూరమైనప్పుడు అంతకంటే రెట్టింపు సాధన చేస్తాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అప్పుడే సచిన్ టెండూల్కర్తో మాట్లాడి విలువైన సూచనలు పొందాడు. పొట్టి కప్ ఫైనల్కు ముందు రోజు కూడా సచిన్తో 25 నిమిషాల ఫోన్ కాల్ మాట్లాడాడు. జట్టు కోసం ఏం చేయాలో ఓ స్పష్టమైన ప్లాన్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు సంజు తెలిపాడు. 10 ఏళ్ల కిందట క్రికెట్లోకి అడుగుపెట్టిన సంజు శాంసన్ గత 10 రోజుల్లో తాను ఎంత కీలక ఆటగాడినో నిరూపించుకున్నాడు. మైలురాళ్ల కోసం ప్రయత్నించలేదు. జింబాబ్వేపై 15 బంతుల్లోనే 24 పరుగులు చేసి తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. వెస్టిండీస్పై అజేయంగా 97 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన సెంచరీ కంటే జట్టు గెలిపే ముఖ్యమని భావించాడు. దూకుడుగా ఆడిన తిలక్, హార్దిక్, శివన్ దుబేకు ఆఖర్లో ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చాడు. భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఇంగ్లాండ్ ఎదుట సెమీస్లో భారత్ 250+ స్కోర్ను లక్ష్యంగా నిర్దేశించడం వెనుక సంజు కీలక పాత్ర ఉంది. ఈ మ్యాచ్లోనూ 89 పరుగులు చేశాడు. ఫైనల్లోనూ అద్భుత అనిపించాడు. కివీస్పై పరుగుల వద్ద మరోసారి భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. అప్పటికి ఇంకా 5 ఓవర్లున్నాయి. నెమ్మదిగా ఆడితే సెంచరీ చేసే ఛాన్స్ ఉంది, కానీ అలా ఆలోచించలేదు. మా తాతయ్య జాలరి సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు ఒకరోజు బాగా చేపలు పడేవి, ఒక్కో రోజు ఒక్కటి కూడా దొరికేవి కాదు. కానీ ఆయన ఎప్పుడూ తన పని మీద నమ్మకం కోల్పోలేదు. నేను కూడా అంతే అని చెప్పకనే చెప్పాడు సంజు. అవకాశం వచ్చినప్పుడు జట్టు కోసం ఆడతాను, ఒక్కో రోజు పరుగులు వస్తాయి, ఒక్కో రోజు రావు. ఇది జీవితం గురించి సంజు శాంసన్ ఆలోచించే విధానం. ఇలా ఆలోచిస్తాడు కాబట్టి ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఆటను చూస్తూ పెరిగిన సంజు శాంసన్ను వారే మార్గదర్శకులు. సంజు తండ్రి శాంసన్ విశ్వనాథ్ కూడా ఇదే మాట చెప్పారు. సంజు ఎప్పుడు కూడా ఒత్తిడి లేకుండానే ఉంటాడు, అతడి బలం కూడా అదే అని విశ్వనాథ్ తెలిపారు. రోహిత్, విరాట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు ఓ సందర్భంలో సంజు శాంసన్ తెలిపాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. క్లాస్కు మారుపేరుగా సంజు నిలిచాడని అభినందించారు. ఎయిర్పోర్ట్ వద్ద వందలాది అభిమానులు సంజు సంజు అంటూ నినాదాలు చేస్తూ అతనిని అభినందించారు. కేరళ విద్యాశాఖ మంత్రి కూడా అతనికి స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడినటువంటి సంజు శాంసన్ తన ఫామ్ తిరిగి రావడానికి తీసుకున్న కొత్త విధానాన్ని వివరించాడు. టీ20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్పై జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో అతను పూర్తిగా విఫలమయ్యాడు. అప్పటి వరకు ప్రతి బంతిని భారీ షాట్గా ఆడే ప్రయత్నం చేశానని, అది సరైన విధానం కాదని తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆటలో మార్పులు చేసి కొత్త గేమ్ ప్లాన్ రూపొందించారని వెల్లడించాడు. అదే తనకు వరల్డ్ కప్లో విజయం సాధించడానికి కీలక పాత్రగా మారిందని అన్నాడు. ఈ సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అని శాంసన్ తెలిపాడు. ఫామ్ పూర్తిగా దెబ్బతిన్న సమయంలో సచిన్ను సంప్రదించారని, ఆయనతో దాదాపు 25 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారని వెల్లడించారు. సచిన్ తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టకాలం, మానసికంగా ఎలా బలంగా ఉండాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి వంటి విషయాలపై విలువైనటువంటి సలహాలు ఇచ్చారని తెలిపాడు. ఆ సూచనలు తనకు కొత్త ఉత్సాహం ఇచ్చాయని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభంలో శాంసన్ భారత జట్టు మొదటి ఎంపికగా కూడా లేడు. గ్రూప్ స్టేజ్లో అతనికి ఒక్క మ్యాచ్ మాత్రమే అవకాశం లభించింది. కానీ తర్వాత జట్టు కాంబినేషన్ కూడా మారడంతో అతడు మళ్ళీ ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడు. ఆ అవకాశాన్ని కంప్లీట్గా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో అర్ధశతకంతో పాటు ఫైనల్లో 89 పరుగులు చేశాడు. మొత్తంగా టోర్నమెంట్లో 321 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓవైపు కన్నీళ్లు దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు. ఫైనల్ కు ఒకరోజు ముందు ఇషాన్ కిషన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిషన్ కజిన్ సోదరి వైష్ణవి సింగ్, ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్కతాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఆ ఊహించని ఇన్సిడెంట్ జరిగింది. వారిద్దరి మరణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది. 6 నెలల పసికందు, 3 ఏళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విషయంపై కిషన్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ చాలా ఘోరం జరిగిపోయింది, మేము చాలా బాధలో ఉన్నామని కూడా అన్నారు. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్కు హాజరవ్వాల్సి ఉండేది. కానీ తమ కుటుంబంలో జరిగినటువంటి విషాదం కారణంగా ప్రణవ్ కోల్కతాలోనే ఉండిపోయారు. మ్యాచ్ అనంతరం కిషన్ కూడా మాట్లాడుతూ, నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇప్పుడు నన్ను ఛాంపియన్గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధగా ఉందని కిషన్ ఎమోషనల్ అయ్యాడు. దాదాపు 2 ఏళ్ల తర్వాత భారత్ జట్టులోకి తిరిగి వచ్చినటువంటి ఇషాన్ కిషన్ దుమ్ము లేపుతున్నాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇదే ఆట తీరు కొనసాగించి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టిల్ ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. ఎన్నో ట్రాజడీస్, ఎన్నో ఇబ్బందులు, అవసరమైతే ఒకనొక స్టేజ్లో అసలు వీళ్ళకి ఇక టీంలో ప్లేస్ ఉంటుందా ఉండదా అన్న కారణాలు కూడా చాలా మందికి డౌట్స్ తలెత్తాయి. కానీ అవన్నిటిని కూడా దాటుకొని అండ్ కఠోర శ్రమని నమ్ముకొని డెఫినెట్గా ప్రయత్నం అనేది చేస్తే గెలుపు మన చెంతకు చేరుతుందనడంలో వీళ్ళిద్దరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఎన్నో కష్టాలని, ఎంతో బాధని దిగమింగుకొని ఈరోజు ఇండియా వరల్డ్ కప్ కొట్టడానికి ఈ ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ దాటి ముందుకొస్తూ వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇషాన్ కిషన్ తన సోదరిని కోల్పోయినా కానీ నిజంగానే అండ్ చాలామందికి చాలా ట్రాజడీస్ జరిగాయి ఈ వరల్డ్ కప్లో. అంటే అక్కడ రింకు సింగ్ ఎవరైతే ఉన్నారో, రింకు సింగ్ వాళ్ళ నాన్న కూడా మరణించడం, దాని తర్వాత రింకు సింగ్ కూడా కోల్కతా నుంచి అట్టికే మళ్ళీ రావడం, అండ్ దాని తర్వాత ఇవన్నీ కూడా కొన్ని నిజంగానే కొంచెం బాధ కలిగించేటువంటి విషయాలు ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ అంటే వరల్డ్ కప్ నిజంగానే ఈ వరల్డ్ కప్ గెలిచిందంటే దాని వెనక ఎంతో మంది కళ ఉంది. బట్ వాటన్నిటిని ఉంచి వీళ్ళు చేసినటువంటి త్యాగాలు, ఆఫ్కోర్స్ ప్రాక్టీస్ సెషన్లో ఉండగానే అక్కడ రింకు సింగ్ వాళ్ళ నాన్న చనిపోయారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ అంత్యక్రియలు వెంటనే చూసుకొని మళ్ళీ ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి మ్యాచ్కి వచ్చాడు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో అంటే కంప్లీట్గా ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ రాకపోయినా కానీ సబ్స్టిట్యూట్ ఫీల్డ్గా వచ్చి చేశాడు అని కీలక పాత్ర పోషించాడు తను చేసినటువంటి ఫీల్డింగ్లో కూడా. అండ్ దాని తర్వాత కిషన్ తన సోదరిని కోల్పోయినా కానీ ఆబ్వియస్గా తను అవన్నిటిని ఆ బాధను మింగుకొని వరల్డ్ కప్ ఆడాడు. అండ్ దాని తర్వాత ఇక సంజు శాంసన్ వీటిని అంటే కెరీర్ పరంగా ఇబ్బందులు పడ్డా వాటన్నిటిని దాటుకొని ఈ ముగ్గురు అండ్ దాని తర్వాత చాలామంది లైఫ్లలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ స్టిల్ ఇప్పుడు ఇది ఒకటి జరిగింది కాబట్టి అండ్ వీటన్నిటిని దాటుకొని మనకు ఇండియాకు కప్ అందించడంలో వీళ్ళు మేజర్గా అంటే వాళ్ళ బాధని దిగమింగుకొని కప్ అందించడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళు ఆడలేదంటే ఎస్ అందరూ కూడా బాగా ఆడారు కాబట్టి ఇప్పుడు ఈ వరల్డ్ కప్ వచ్చింది. కానీ వీళ్ళ లైఫ్లో ఇంత ఇన్సిడెంట్ జరిగినాక కూడా కంబ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. సో ప్రతి ఒక్కరికి వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో ఇన్స్పైర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మరి టీ20 వరల్డ్ కప్లో ఇండియా కప్పు కొట్టడం నిజంగానే టీం కృషి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి.